అందరికీ నమస్కారం. మన భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ 2025 ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ కప్‌ని గెలిచి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు మన భారత మహిళా క్రికెట్ జట్టు. ఈరోజు మన భారత్ మహిళా క్రికెట్ జట్టుకి అభినందనలు తెలియజేస్తూ అసలు ఈ యొక్క విజయానికి గల కారణం ఏంటి? స్ఫూర్తి ఏంటి? ఏ విధంగా మన భారత మహిళా క్రికెట్ జట్టు ఈ విజయాన్ని సాధించగలిగింది? అలాగే ఈ విజయం నుంచి మన భావి భారత ఆడపిల్లలు ఎటువంటి స్ఫూర్తిని పొందొచ్చు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒకప్పుడు మహిళా క్రికెట్ అంటే చాలా మందికి తెలియని పేరు. కానీ నేడు అది ఒక గర్వంగా చెప్పుకునే జాతీయ గాథగా మారింది. అవును, భారత మహిళా క్రికెట్ జట్టు 2025 ప్రపంచ కప్ గెలిచి చరిత్రను సృష్టించింది. ఇది కేవలం ఒక విజయం కాదు. ఇది మహిళా శక్తికి, ఆత్మవిశ్వాసానికి, నిరంతర కృషికి ఇది ఒక ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. మన దేశంలో మహిళల క్రికెట్ మొదలైనప్పుడు ప్రేక్షకులు కూడా స్టేడియంలకు వచ్చేవారు కాదు. ఆడబిడ్డలు బ్యాట్ పట్టుకోవటం అంటే సమాజం ప్రశ్నించింది, ఇది అమ్మాయిల పని కాదు అని. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం వారి ఆట ద్వారా తెలియజేశారు. ఎంతో మంది మహిళా క్రికెటర్లు, మన తెలుగు తేజం మితాలి రాజ్ని మొదలుకొని జులాన్ గోస్వామి, ఇప్పుడు ప్రస్తుత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి వాళ్ళు, మహిళలు ఎంతో మంది రాత్రింబవళ్ళు శ్రమించి భారత్ మహిళా క్రికెట్ కు ఒక కొత్త దిశను చూపించారు. ఇప్పుడు ప్రతి చిన్న గ్రామం నుంచి ప్రతి పట్టణం దాకా ఒక క్రికెటర్ కావాలనే కలలు ఈరోజు అందరూ ఆడపిల్లలు కలలు కనగలుగుతున్నారంటే ఇది ఇందాక చెప్పినటువంటి వాళ్ళ యొక్క శ్రమకి ఫలితం. ఒకప్పుడు మహిళల కోసం వేదికలు చాలా కొరతగా ఉండేవి. కానీ ఎప్పుడైతే ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఒకటి రావటం జరిగిందో ఆ కళను చాలా వాస్తవం చేయటం జరిగింది. ఈ లీగ్ వల్ల చాలా మంది మహిళా క్రికెటర్లు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పొందగలిగారు. అదే విధంగా అంతర్జాతీయ స్థాయి కోచింగ్ కూడా వీళ్ళకు ఈ లీగ్ క్రికెట్ ద్వారా లభించింది. అదే విధంగా వాళ్ళ యొక్క జీవితాలకి ఒక ఆర్థిక భద్రత అనేది కూడా వచ్చింది వాళ్ళ మ్యాచ్ ఫీజు రూపంలో. ఇవన్నీ లభిస్తున్నాయి ఈ రోజు మన మహిళా క్రికెటర్స్ కి. ఇది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రజల నుంచి కూడా గుర్తింపు అనేది రావటం జరిగింది. ఇప్పుడు మహిళా ఆటగాళ్ళకు కూడా చాలా స్టార్లుగా వెలుగొలుగుతున్నారు. ఇది ఒక నిజమైన మార్పుగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రికెట్ లీగ్ నుంచే మనకి చాలా మంది గుర్తింపు పొంది మన ప్రపంచ కప్ మహిళా జట్టుల్లో కూడా వాళ్ళు పాల్పంచుకోవడం జరిగింది. అలాగే మన తెలుగు తేజం, కడప బిడ్డ శ్రీ చరణి కూడా ఇలాంటి లీగ్స్ ఆడి తన యొక్క ప్రదర్శనని అందరి ముందు ప్రదర్శింపచేసి చాలా గుర్తింపు పొంది ఈరోజు మన తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా మన తెలుగు బిడ్డ ప్రపంచ క్రికెట్ లో గెలుపొందిన ఛాంపియన్స్ జట్టులో ఒక కీలక ప్లేయర్ గా గుర్తింపు పొందడం అనేది జరిగింది. దీనన్నిటికీ కూడా ఈ ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది కూడా ఎంతో దోహదపడింది అనేది నా అభిప్రాయం. అదే విధంగా క్రికెట్ కిట్ కొనాలంటే డబ్బులు లేని రోజుల దగ్గర నుంచి అదే విధంగా ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రావెల్ చేయాలంటే ఆ ఖర్చులు కూడా కుటుంబం నుంచి తీసుకోవాల్సిన పరిస్థితుల నుంచి, అదే విధంగా మైదానంలో సరైన పిచ్ లేక తక్కువ సదుపాయాలతో సాధన చేసిన రోజులు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవన్నీ కూడా ఎదుర్కొని ఇందాక నేను ఏదైతే చెప్పినటువంటి క్రికెటర్లు ఉన్నారో జులాన్ గోస్వామి కానీ, మన మితాలి రాజ్ కానీ, ఇంకా చాలా మంది ప్లేయర్స్ వీటన్నిటిని ఎదుర్కొని ఒక విత్తనాన్ని నాటడం జరిగింది. ఆ విత్తనం నేడు ప్రపంచ విజేతలుగా మన టీంని మార్చింది.
మన మహిళా క్రికెట్ జట్టు గెలిచిన ఈ కప్ వారందరి కష్టానికి గుర్తింపుగా మనం భావించవచ్చు. అందుకనే మీరు కనుక చూసినట్లయితే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ కప్పుని మన పాత తరం ప్లేయర్స్ జులాన్ గోస్వామికి కానివ్వండి, మన మిథాలీ రాజ్‌కి కానివ్వండి, ప్రస్తుత టీం వాళ్ళకి ఆ కప్పును అందజేసి వాళ్ళు ఎంతో భాగోద్వేగానికి లోనయ్యటం జరిగింది. సో ఇప్పుడు ఈ విజయం ప్రతి అమ్మాయి చెవిలో ఒక గళంగా మోస్తా ఉంది. నీ కల ఎంత పెద్దదైనా అది సాధ్యమే. నీ కల ఎంత పెద్దదైనా నువ్వు సాధించగలవు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వటం జరిగింది. చిన్న ఊర్లో అయినా పెద్ద కలలు కనడానికి ఈ జట్టు మనకి ఎంతో దారి చూపిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. క్రికెట్ మాత్రమే కాదు, ఏ రంగంలో అయినా అమ్మాయిలు తమ ముద్ర వేయగలరని ఈ జట్టు నిరూపించింది. ఇది కేవలం కప్ కాదు, కొత్త భారత మహిళా ఆత్మవిశ్వాసానికి ఇది ఒక ప్రతీకగా నిలిచింది. ఈ విజయ గాథ మనకు చెప్పే కొన్ని ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మన యువత ఈ విజయం నుంచి ఏమేమి పాఠాలు నేర్చుకోవచ్చని అనే ప్రశ్న కనుక ఎదురైతే, ఒకటి, వేసే ప్రతి అడుగు చిన్నదైనా మన యొక్క దిశ పెద్దదై ఉండాలి. ప్రతిబంధకాలు వస్తాయి. చాలా ఎన్నో ఆటుపోట్లు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మన ఉద్దేశం అనేది స్థిరంగా ఉండాలి. ఆ టీమ్ స్పిరిట్ అనేది ఏ జట్టుకైనా విజయానికి మూలం టీమ్ స్పిరిట్ మాత్రమే. మనందరం ఒకే జట్టు అనే భావన కలిగి ఉండాలి. క్రమశిక్షణ, కష్టపడి తత్వం, అదేవిధంగా సాధన, కఠోర సాధన, ఇవి కనుక ఉంటే మన ప్రతిభను మంచి ఎత్తుకి తీసుకువెళ్తాయి. ఈ విలువలు కేవలం క్రీడల్లోనే కాదు, జీవితానికి కూడా దారి చూపుతాయి. 2025 మహిళా ప్రపంచ కప్ విజయం మనందరికీ ఒక జ్ఞాపకం, ఒక గర్వకారణం, ఒక ప్రేరణ. ఈ విజయం, ఈ విజయ గీతం ప్రతి భారత మహిళ గుండెల్లో నడుస్తుందని ఆశిస్తూ, మేము చేయగలమా అనే స్థితి నుంచి మేము చెయ్యగలము అని విశ్వాసంగా చెప్పే స్థాయికి మన అందరు మహిళలు ఎదగాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్.